వెల్కమ్ టు క్రియేటర్స్ కా వరల్డ్. ఈరోజు నుంచి మనం డిబిఎంఎస్ ప్లేలిస్ట్ అనేది స్టార్ట్ చేద్దాం. అసలు మనం డిబిఎంఎస్ అంటే ఈరోజు నుంచి ఈ డిబిఎంఎస్ కోర్స్ అనేది స్టార్ట్ చేద్దాం. అసలు డిబిఎంఎస్ ఫుల్ ఫామ్ ఏంటంటే డిబిఎంఎస్ ఫుల్ ఫామ్ ఏంటంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. అసలు మనకి ఈ మీనింగ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ మీనింగ్ తెలియాలంటే ఫస్ట్ మనం డేటా అంటే ఏంటో మీనింగ్ తెలుసుకుందాం. డేటాకి ఇన్ఫర్మేషన్కి డిఫరెన్స్ తెలుసుకుందాం అనమాట. ఫస్ట్ డేటా అంటే ఏ కలెక్షన్ ఆఫ్ raw facts. raw facts అంటే ఏంటంటే ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ మీనింగ్ కూడా అసలు కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్ అనేది బాగా గుర్తుంచుకోండి. మీకు ఇన్ఫర్మేషన్ చెప్పిన తర్వాత రెండింటికి కలిపి ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను అనమాట. అసలు డేటా అంటే ఏంటో తెలుసుకున్నారు కదా. కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్. ఇన్ఫర్మేషన్ అంటే ప్రాసెస్డ్ ఫామ్ ఆఫ్ డేటా. అంటే మన ఇప్పుడు డేటా అంటే ఏంటి? రా ఫ్యాక్ట్స్ కదా. ఈ రా ఫ్యాక్ట్స్ని ఒక మీనింగ్ఫుల్ వేలో అంటే స్ట్రక్చర్డ్గా మనం ఒక టేబుల్లోకి కన్వర్ట్ చేయడాన్నైనా ఏదన్నా దాన్ని ఇన్ఫర్మేషన్లో కన్వర్ట్ చేయడాన్ని ప్రాసెస్ అంటే స్ట్రక్చర్లో చేయడాన్ని, డేటాని స్ట్రక్చర్గా మెయింటైన్ చేయడాన్ని ఇన్ఫర్మేషన్ అంటారు అనమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఈ రెండింటికి, డేటాకి ఇన్ఫర్మేషన్కి. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర ఒక ఎంప్లాయీ టేబుల్ ఉంది. ఇది సీరియల్ నెంబర్, నేమ్ అండ్ ఆల్సో శాలరీ. సీరియల్ నెంబర్ 1 ఇచ్చాము. ఏ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు మనం. ఈ శాలరీలో నేను 1000 ఇస్తున్నాను. ఇప్పుడు ఇదేంటి? ఒక ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే 1 అనే పర్సన్కి, అంటే 1 అనే కాలంలో ఉన్న ఏ అనే పర్సన్కి 1000 శాలరీ ఉంది. ఇక్కడ దాకా మనకు క్లారిటీ కదా. ఇక్కడ దాకా ఈ 1000ని నేను తీసుకొని వచ్చి ఇక్కడ నార్మల్ జస్ట్ ర్యాండమ్గా వేస్తున్నాను ఇలా. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే డేటా అంటారు. అంటే దీనికి ఏ మీనింగ్ లేదు. ఒక 1000 అని ఉంది కానీ ఆ 1000 దేనికి అనేది తెలియదు మనకి. కానీ ఈ 1000 వల్ల ఒక ఏ అనే ఎంప్లాయీకి 1000 రూపీస్ శాలరీ అని మనకి తెలుస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్కి ఇప్పుడు ఇదే డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు టేబుల్లో ఉన్నప్పుడు అది ఇన్ఫర్మేషన్ అయింది, కానీ అదే బయట వేస్తే మాత్రం ఇన్ఫర్మేషన్ కాదు. ఇది జస్ట్ ఒక 1000 రూపీస్. అదేంటి అది తెలియదు మనకి. దీన్ని ఇన్ఫర్మేషన్ అంటారు. అంటే ఒక మీనింగ్ఫుల్ వేలో ఉన్నదాన్ని, ఇది మాత్రం ఒక 1000 అని తెలుసు కానీ ఏంటో మనకు తెలీదు. దానికి ఒక మీనింగ్ అనేది లేదనమాట. ఈ రెండింటినే డిఫరెన్సెస్ బిట్వీన్ ఇన్ఫర్మేషన్ అండ్ డేటా. ఇప్పుడు మనం డేటాబేస్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్
డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఇప్పుడు అసలు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఇది ఒక సాఫ్ట్వేర్ అన్నమాట. ఇది ఒక సాఫ్ట్వేర్. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే పాయింట్స్ వైజ్గా రాస్తా చూడండి. ఫస్ట్ వచ్చేసి దిస్ ఈజ్ ద సాఫ్ట్వేర్ అండ్ ఇది డేటాని సెంట్రల్ లొకేషన్లో స్టోర్ చేసిద్ది. డేటా స్టోర్డ్ ఇన్ సెంట్రల్ లొకేషన్. అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ వల్ల ఇప్పుడు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ వల్ల డేటా రిడెండెన్సీ అంటే డేటా డూప్లికేషన్ ఈజ్ minimized అన్నమాట. డేటా బేస్ మినిమైజ్డ్ అండ్ దీనికి ఒక డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్కి ఒక మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఒక లైబ్రరీ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ లైబ్రరీలోనే ఒక డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ బుక్స్ ఉంటాయి అన్నమాట. బుక్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఈ DBMSలో కూడా అంతే, కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ అన్నమాట. టేబుల్స్ అండ్ డేటా, కలెక్షన్ ఆఫ్ డేటా అన్నమాట. ఒక డేటా అనేది ఏం కాదు, అంత డేటా అంతా సెంట్రలైజ్డ్గా ఉంటుంది ఈ DBMSలో. మనం ఎన్ని ఫైల్స్ కానీ, ఎన్ని డేటాబేసెస్ కానీ, ఎన్ని టేబుల్స్ కానీ మనం స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట ఈ DBMSలో. డేటా మ్యానిపులేషన్ కూడా ఇందులో డేటా మ్యానిపులేషన్ ఉంటుంది. అలాగే మనం ఈ డేటా మీద మనకున్న ఒక సమ్ డేటా మీద మనం క్వైరీస్ రన్ చేయొచ్చు. అండ్ మనం ఒకవేళ డేటాని రిట్రైవ్ చేసుకోవచ్చు, స్టోర్ చేయొచ్చు, డేటాని స్టోర్ చేయొచ్చు, రిట్రైవ్ చేయొచ్చు. ఇదన్నమాట డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్. టుడే ఈజ్ ఇంట్రడక్షన్ క్లాస్. అండ్ రేపు మనం కొత్త టాపిక్తో మళ్ళీ, అంటే రేపటి నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్తో మేము ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కమెంట్ మాత్రం చేయండి, మర్చిపోవద్దు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్, ఈ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ స్ప్రెడ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.